ఫ్రెండ్స్ మీరు ఇండియాలో ఎక్కడున్నా జస్ట్ ఒక 10 నిమిషాలు కేటాయిస్తే మీ మొబైల్ ద్వారానే జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. జస్ట్ మీ దగ్గర ఆధార్ కార్డు పాన్ కార్డు ఉంటే సరిపోద్ది, అంతకు మించి ఏమీ అవసరం లేదు. అండ్ నేను చెప్పేది ప్యూర్ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్. మీరు అకౌంట్ తీసుకున్న తర్వాత మినిమం బ్యాలెన్స్ ఏం మెయింటైన్ చేయకుండా గానీ మీకు ఎలాంటి పెనాల్టీస్ అయితే పడవు. అకౌంట్ ఏంటి అని అంటే ఇండస్ఇండ్ బ్యాంక్ డిలైట్ అకౌంట్. ఇది DICGC ఇన్సూర్డ్. అంటే మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత 5 లక్షల లోపు మీ బ్యాంక్ అకౌంట్ లో ఎంత మనీ ఉన్నా గానీ దానికి DICGC అనేది జిమ్మదార్ ఉంటుంది. అంటే మీకు అష్యూరెన్స్ అయితే ఇస్తుంది. అండ్ ఈ అకౌంట్ ద్వారా మీకు చెక్ బుక్ కూడా ఫ్రీగా వస్తుంది. ఇన్ కేస్ మీకు ATM కార్డు కూడా కావాలనుకుంటే, అంటే మీరు బయట ATM మిషన్స్ లో కార్డు పెట్టి మేము క్యాష్ తీసుకుంటాం, మాకు ఫ్యూచర్ లో అవసరం పడుతుంది అని అనుకుంటే మీరు ATM కార్డ్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. దానికి ఇయర్లీ 599 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. లేదు మాకు క్యాష్ తీసుకునే అవసరం రాదు, మాకు ఫిజికల్ ATM కార్డు అవసరం లేదు అని అనుకుంటే ఫ్రీగా మీకు విర్చువల్ ATM కార్డు అనేది వస్తుంది. అది యాప్ లో కనబడుద్ది. ఇన్ కేస్ మీకు ఫిజికల్ ATM కార్డు కావాలనుకుంటే మీకు డిలైట్స్ ATM కార్డు వస్తుంది. ఈ డిలైట్ ATM కార్డు ద్వారా మీరు ఫ్యూచర్ లో అమెజాన్ లో ఏమైనా కొనుక్కున్నారనుకోండి, మినిమం 1000 రూపీస్ కంటే ఎక్కువ ఏది కొనుక్కున్నా గానీ మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. మంత్లీ మాక్సిమం 500 దాకా మీరు ఎర్న్ చేసుకోవచ్చు క్యాష్ బ్యాక్. అండ్ ఈ కార్డు ద్వారా మీరు జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా, బిగ్ బాస్కెట్ లో గ్రోసరీస్ ఆర్డర్ పెట్టుకున్నా గానీ అప్ టు 20% వరకు ఇన్స్టంట్ గా డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఈ కార్డు ద్వారా మీరు ఫ్యూయల్ అంటే పెట్రోల్ డీజిల్ ఫిల్ చేయించుకున్న, రెస్టారెంట్ లో గానీ, ఎంటర్టైన్మెంట్ గానీ, OTT సబ్స్క్రిప్షన్స్ గానీ, వీటికి దేనికి యూజ్ చేసినా కానీ 5% క్యాష్ బ్యాక్ పాయింట్స్ వస్తాయి. అంతేకాకుండా క్వార్టర్లీ వన్స్ అంటే ఎవ్రీ క్వార్టర్ 3 months కి మీకు బుక్ మై షోలో ఒక మూవీ టికెట్ అనేది ఫ్రీ వస్తుంది. 2 టికెట్స్ పర్చేజ్ చేస్తే ఒక్కదాని అమౌంటే పే చేస్తే సరిపోద్ది. బై 1 get 1 అనే ఆఫర్ వస్తుంది. ఇది మీరు ఇయర్లీ 4 సార్లు వాడుకోవచ్చు. ఇలా ఇందులో మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత క్యాష్ బ్యాక్ వస్తుంది. సో లేట్ చేయకుండా అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి వీడియో డిస్క్రిప్షన్ లో అండ్ కమెంట్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేసిన అఫీషియల్ లింక్. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు ఈ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకునే పేజ్కి వస్తారు. సో జస్ట్ మీరు ఇక్కడ ఓపెన్ యువర్ అకౌంట్ నౌ అని ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీ మొబైల్ నెంబర్నే మీ అకౌంట్ నెంబర్కి సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఈ విధంగా మీకు 15 అండ్ మీ మొబైల్ నెంబర్ ఈ విధంగా వచ్చేసి అవైలబుల్ అని చూపిస్తుంది. సో మీ అకౌంట్ నెంబర్ అనేది మీ మొబైల్ నెంబర్గానే వచ్చింది అన్నట్లు. సో ఇక్కడ ఐహెర్ బాక్స్ అనేది ఆటోమేటిక్గా టిక్ చేసి ఉంటుంది. టిక్ చేసి ఉండనివ్వండి. జస్ట్ ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. OTP ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఐ అగ్రీ బాక్స్ టిక్ చేయండి. టిక్ చేయగానే మీకు ఇక్కడ సెండ్ వెరిఫికేషన్ OTP అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ కి మరొక OTP వస్తుంది, ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి. ఆ OTP అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఈ విధంగా కంటిన్యూ అని వస్తుంది. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. మ్యారిటల్ స్టేటస్ దగ్గర మీరు మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్ చేసుకోండి. మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఆక్యుపేషన్ మీరు సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, స్టూడెంట్, హౌస్ వైఫ్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. లైన్ ఆఫ్ బిజినెస్ దగ్గర మీరు ఇన్ కేస్ బిజినెస్ సెక్టర్లో ఉంటే మీ బిజినెస్ ఏ కేటగిరీకి సంబంధించింది, దేనికి సంబంధించిన సెలెక్ట్ చేసుకోండి. మీ మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది, మీరు ఎంత సంపాదిస్తారో సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ దగ్గర మీ ఆధార్లో ఉన్నట్టు ఆటోమేటిక్గా అడ్రస్ వచ్చేస్తుంది. సో ఈ అడ్రస్ కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మై కరెంట్ అడ్రస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆధార్ అడ్రస్. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఇది ఆధార్ నుంచి అడ్రస్ తీసుకొని ఇచ్చింది కదా. కొంతమంది ఆధార్ అడ్రస్ ఒక దగ్గర ఉంటుంది, ఇప్పుడు ఉంటున్న అడ్రస్ ఒక దగ్గర ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఈ టిక్ బాక్స్ టిక్ చేసి ఇప్పుడు మీరు ఉంటున్న అడ్రస్ ఎంటర్ చేయండి. లేదు ఆధార్ అడ్రస్ ఒకటే, నేను ఉంటున్న అడ్రస్ ఒకటే అని అనుకున్నట్లయితే మీరు ఈ టిక్ బాక్స్ అనేది టిక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నామినీ డీటెయిల్స్ మీరు మీ బ్యాంక్ అకౌంట్కి నామినీ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత యాడ్ చేసుకుంటా అంటే ఈ టిక్ బాక్స్ టిక్ చేయండి, తర్వాత యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు యాడ్ చేసుకుంటా అంటే మీరు ఎవరినైతే నామినీగా పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పేరు ఎంటర్ చేయండి. వాళ్ళు మీకు ఏమవుతారు అనేది సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఉన్నట్టు ఇచ్చేయండి. అండ్ కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఈ 3 కూడా నో అనే ఉంటుంది. సో వీటిని దేన్ని కూడా టచ్ చేయకండి, నో అనే ఉండనివ్వండి. అండ్ ఇక్కడ మీ బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఏదైతే ఉంటుందో, మీ దగ్గర ఉన్న సిటీలో ఉన్న బ్రాంచ్, సో ఆ బ్రాంచ్ ని సెలెక్ట్ చేసుకోండి, మీకు కావాల్సిన దగ్గర ఉన్న బ్రాంచ్ ని. తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ కూడా ఏది కూడా టచ్ చేయకండి. ఇక్కడ జస్ట్ సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది మల్టిపుల్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇండస్ఇండ్ అనే కాదు, ఏ బ్యాంక్ అయినా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ని ప్రొవైడ్ చేస్తారు కదా. సో ఈ వీడియోలో నేను ఇండస్ఇండ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ గురించి చెప్తున్నాను కాబట్టి ఇక్కడ ఇండస్ డిలైట్ AMF అని చెప్పి ఈ విధంగా మీకు అక్కడ రావాలి. ఇన్ కేస్ ఈ విధంగా రాక వేరేది వచ్చింది అనుకోండి, మీరు ఇక్కడ సైడ్ కి స్క్రోల్ చేస్తే ఇండస్ డిలైట్ AMF అని వస్తుంది. అది వచ్చిన తర్వాత ఈ టిక్ బాక్స్ అనేది టిక్ చేసుకోండి. డైరెక్ట్ ఓపెనింగ్ లోనే వస్తే జస్ట్ ఇక్కడ టిక్ బాక్స్ టిక్ చేయండి, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకోవచ్చు, ఇక్కడ ఎట్లాంటి ప్రాబ్లం అనేది లేదు. జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ అని వీళ్ళు మెన్షన్ చేశారు. యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ కూడా 0 అని మెన్షన్ చేశారు. జస్ట్ ఇక్కడ ఇనిషియల్ ఫండింగ్ ప్రస్తుతం 500 రూపాయలు చేస్తే సరిపోద్ది. ఇనిషియల్ ఫండింగ్ అంటే అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు 500 రూపాయలు అనేది డిపాజిట్ చేయాలి.
వన్స్ అకౌంట్ అనేది ఈరోజు ఓపెన్ అయిపోయింది అనుకోండి, అకౌంట్ ఓపెన్ అయ్యాక మీరు అవసరం ఉంటే మళ్ళీ ఆ 500ని విత్డ్రా చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి మీరు జస్ట్ అకౌంట్ ఓపెనింగ్ కోసం ఈ మనీ అనేది డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ కింద డిలైట్స్ మాస్టర్ కార్డ్ అని డెబిట్ కార్డు ఉంటుంది, వీసా గోల్డ్ విర్చువల్ కార్డ్ అని ఉంటుంది. ఇవి రెండు ఏంటంటే డిలైట్ మాస్టర్ కార్డ్ అంటే మీకు ఏటీఎం కార్డ్ అనేది ఫిజికల్గా బై పోస్ట్లో వస్తుంది, దానికి 590 రూపీస్ ఛార్జ్ అనేది ఉంటుంది. అండ్ వీసా గోల్డ్ విర్చువల్ కార్డ్ అంటే ఏంటి అని అంటే ఓన్లీ ఆన్లైన్లో యాప్లో మాత్రమే, ఇండస్ఇండ్ యాప్లో మాత్రమే మీకు డెబిట్ కార్డ్ అనేది చూపిస్తుంది. ఫిజికల్ కార్డ్ అనేది, ప్లాస్టిక్ కార్డ్ అనేది ఇంటికి బై పోస్ట్లో రాదు, దీనికి ఎలాంటి ఛార్జ్ ఉండదు. సో నేను ఫిజికల్ కార్డ్ బయట యూజ్ చేయను, నాకు ప్లాస్టిక్ కార్డ్ అవసరం లేదనుకుంటే మీరు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఎట్లాంటి ఛార్జ్ లేదు. లేదు నాకు ఏటీఎం కార్డ్ అవసరం ఉంటుంది, ఫిజికల్ కార్డ్ కావాలంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కిందకి స్క్రోల్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మొబైల్ బ్యాంకింగ్ కోసం యూజర్ నేమ్, ఎంపిన్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీరు ఇండస్ఇండ్ యాప్లో లాగిన్ కావాలి కదా మీ బ్యాంక్ అకౌంట్. సో దానికోసం ఇక్కడ ఎంటర్ యూజర్ నేమ్ దగ్గర మీరు యూజర్ నేమ్ ఏదైతే మీకు గుర్తుండేది ఉంటుందో అది సెట్ చేసుకోండి. ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అది అవైలబుల్ అని రావాలి. ఈ విధంగా అవైలబుల్ అని వస్తే మీరు అది సెట్ చేసుకోవచ్చు. అవైలబుల్ అని రాకపోతే మీ పేరు అనేది చేంజ్ చేసుకోండి. ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర ఎంటర్ ఎంపిన్ దగ్గర ఈ రెండు బాక్సుల్లో కూడా మీకు గుర్తుండే ఎంపిన్ అనేది ఎంటర్ చేసుకోండి. తర్వాత జస్ట్ ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్లో ఉన్నట్లు మీ ఫోటో, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. ఒకసారి చూసుకొని కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఐ అగ్రీ బాక్స్ టిక్ చేయండి. ఇక్కడ యాక్సెప్ట్ అని వస్తుంది, యాక్సెప్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఇనిషియల్ ఫండింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు ఇనిషియల్ డిపాజిట్ 500 ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ ఇక్కడ పే నౌ పైన క్లిక్ చేయండి. సో మీరు డిపాజిట్ చేయాలనుకుంటున్న అమౌంట్ అనేది యూపీఐ ద్వారా అయితే మీకు ఈజీగా ఉంటుంది. యూపీఐ అంటే ఫోన్ పే ద్వారా మీరు డిపాజిట్ చేసేస్తే అయిపోద్ది. డెబిట్ కార్డ్ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. బట్ యూపీఐ అనేది అందరికీ ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది. సో యూపీఐ సెలెక్ట్ చేసుకొని పే నౌ పైన క్లిక్ చేయండి. ఇక్కడ గూగుల్ పే, పేటిఎం, ఫోన్ పే అన్ని వస్తాయి. సో మీ ఇష్టం ఉన్న దాని నుంచి పేమెంట్ అనేది చేయొచ్చు. ఫోన్ పే అందరూ వాడుతున్నారు కాబట్టి సో ఫోన్ పే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యూపీఐ ఐడి దగ్గర మీ ఫోన్ పే యూపీఐ ఐడి ఎంటర్ చేయండి. యూపీఐ ఐడి తెలియకపోతే మీ ఫోన్ పే ప్రొఫైల్ పైన క్లిక్ చేసినట్లయితే అక్కడ యూపీఐ ఐడి వస్తుంది. ఆ యూపీఐ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేసుకొని ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. సో మీ ఫోన్ పేకి మీరు డిపాజిట్ చేసే అమౌంట్ నోటిఫికేషన్ వస్తుంది పే చేయమని. అక్కడ పే పైన క్లిక్ చేసి మీ ఫోన్ పేకి ఎంపిన్ పాస్వర్డ్ ఉంటుంది కదా, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసినట్లయితే మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ గా అవుతుంది. తర్వాత మీరు వీడియో కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో కేవైసీ అంటే మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర ఒరిజినల్ పాన్ కార్డు ఉండాలి, ఒక పెన్ను, పేపర్ ఉండాలి. మీకు ఇండస్ఇండ్ బ్యాంక్ ఏజెంట్ అనేది కనెక్ట్ అయ్యి మీ సెల్ఫీ తీసుకుంటాడు, మీ ఒరిజినల్ పాన్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపించమంటాడు. అండ్ అట్లాగే లైవ్ లో ఒక పేపర్ పైన సిగ్నేచర్ తీసుకుంటాడు అంతే. సో ఇక్కడ చాలా మంది ఏం మిస్టేక్ చేస్తున్నారంటే మేము వీడియో కేవైసీ చేసుకోమని చెప్పి జస్ట్ ఇక్కడ స్కిప్ పైన క్లిక్ చేస్తున్నారు. స్కిప్ పైన క్లిక్ చేస్తే మీకు అకౌంట్ అనేది పూర్తిగా యాక్టివేట్ అవ్వదు అండ్ మీకు ట్రాన్సాక్షన్స్ అనేటివి కూడా చాలా తక్కువ లిమిటేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ వీడియో కేవైసీ చేసుకోకుండా చాలా మంది కింద కామెంట్స్లోకి వచ్చి మేము 10,000 ట్రాన్సాక్షన్ చేయగానే మా అకౌంట్ బ్లాక్ అయింది అట్లా ఇట్లా మాట్లాడతారు. సో మీరు ఖచ్చితంగా వీడియో కేవైసీ చేసుకోవాలి. వీడియో కేవైసీ చేసుకుంటేనే లీగల్ కాబట్టి మీకు ట్రాన్సాక్షన్స్ అన్లిమిటెడ్గా అవుతాయి. కాబట్టి జస్ట్ ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు వీడియో కేవైసీ కోసం కెమెరా పర్మిషన్, మైక్ పర్మిషన్ అడుగుద్ది. సో జస్ట్ అలో చేసేయండి. అలో చేసేసిన తర్వాత మీకు ఇండస్ఇండ్ బ్యాంక్ నుంచి వీడియో కేవైసీ ఏజెంట్ అయితే కనెక్ట్ అవుతాడు. వీడియో కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రిఫరెన్స్ నెంబర్ కూడా వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ అనేది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. అండ్ మీ వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత 24 అవర్స్ లోపు మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుద్ది. మీకు మెసేజ్ వస్తుంది. మీ అకౌంట్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీరు మీ మొబైల్లో ఇండస్ఇండ్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. సో ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్లో ఇందాక యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చారు కదా మీరు, అది ఎంటర్ చేశారంటే మీ అకౌంట్లోకి లాగిన్ అయిపోతారు. సో అక్కడ నుంచి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అమౌంట్ రిసీవ్ చేసుకోవచ్చు, అకౌంట్కి సంబంధించిన ప్రతిది కూడా మేనేజ్ చేసుకోవచ్చు, ఏటీఎం కార్డ్ చూడడం కానీ. సో అట్లాంటివన్నీ కూడా మీకు ఆ యాప్లో నుంచి చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఇండస్ఇండ్ బ్యాంక్ డిలైట్ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్లో మీకు ఎక్కడైనా ఎర్రర్ వచ్చినా, ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఇక్కడ కనబడుతున్న మెయిల్కి మెయిల్ చేయండి. సో మన నుంచి మీకు రెస్పాన్స్ అయితే వస్తుంది. ఇన్ కేస్ మీకు ఈ బ్యాంక్తో పాటు ఇంకేదైనా జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ కావాలనుకుంటే నేను సెకండరీ ఆప్షన్ కింద కోటాక్ 811 అకౌంట్ కూడా మీకు సజెస్ట్ చేస్తా. సో దాని గురించి కూడా నేను మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేసా. ఆ వీడియో లింక్ అండ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది తీసుకున్న తర్వాత అది కూడా ట్రై చేయండి. ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఇందులో ఉంటాయి, ఇవి వాడుకోవచ్చు. అందులో వచ్చే బెనిఫిట్స్ అందులో వస్తాయి, అవి కూడా వాడుకోవచ్చు. అండ్ ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఆ వీడియోలన్నీ మీరు మిస్ కావద్దంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.